ప్రాంతానికి ఒక బడి పంతులు గారు ట్రాన్స్ఫర్ అయి మా ఊరు వచ్చాడు. ఆయన మా ఊరు పరిస్థితిని చూసి, క్రైస్తవులు ఒక్కరు కూడా లేని పరిస్థితులు ఆయన గమనించి, ఆయన కూడా క్రైస్తవుడని చెప్పలేదు, కానీ ఆయన కుటుంబంతో కూడా మా ఊరికి వచ్చి మా ఊరిలో ఒక అద్దెల్లు తీసుకొని ఆయన మా బడిలో పిల్లలకి చదువు చెప్పేవాడు. కానీ రోజు సాయంకాలం వాళ్ళ ఇంట్లో పాటలు వినబడుతుండేవి. అతని భార్య, అతని కుమారుడు చిన్న బాబు, వాళ్ళ ముగ్గురు కలిసి పాటలు పాడుకుంటూ వాళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే మాకు వింతగా ఉండేది. ఆ తర్వాత ఆ ఊరు సర్పంచినైన నేను వాళ్ళని గమనిస్తూ వచ్చాను. వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ వైఖరి ఎలా ఉంది, వాళ్ళు ఏ విషయం ప్రార్థన చేస్తున్నారు, అసలు వాళ్ళు అనుభవించే ఆ అనుభవాలు ఎలా ఉన్నాయి అని వాళ్ళను పరీక్షించి